ఉండవల్లిలో రైతులపై దౌర్జన్యం, పంట పొలాల్లోకి జేసీబీలు, రైతుల ఆవేదన. తాడేపల్లి జూలై 12 గుంటూరు జిల్లా ఉండవల్లిలో సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించిన ల్యాండ్ పూలింగ్ వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. భూములు ఇవ్వని రైతుల పొలాల్లో అధికారులు భారీ పోలీసు బందోబస్తు ప్రవేశించి జేసీబీలు, బుల్డోజర్లతో పంటలను ధ్వంసం చేశారని రైతులు ఆరోపించారు. ఈ ఘటనతో రైతులు, మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కథనం ప్రకారం శనివారం తెల్లవారుజామునే అధికారులు వందలాది మంది పోలీసులతో కలిసి పొలాల్లోకి వెళ్లి సాగులో ఉన్న పంటలను చదును చేయటం ప్రారంభించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు బలవంతంగా పక్కకు తొలగించారని, మహిళలను కూడా వెనక్కి నెట్టారని ఆరోపించారు. తనకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా కోర్టు సెలవులను ఆసరాగా చేసుకుని ఈ చర్యలు చేపట్టారని వారు విమర్శించారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించిన పెండింగ్ భూముల్లో సుమారు 10 మంది రైతులు చిన్న చిన్న భూభాగాలు ఉండగా వాటిపై అధికారులు బలవంతంగా పనులు చేపట్టారని రైతులు తెలిపారు. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా కొందరు రైతులను పోలీసులు అక్కడి నుంచి తరలించారని చెప్పారు. అధికారులను కలిసి సమస్య వివరించేందుకు ప్రయత్నించినా స్పందించలేదని వారు ఆరోపించారు. ఇస్కాన్ ఆలయం సమీపంలో కౌలుకు తీసుకున్న పొలాల్లో సాగు చేస్తున్న దొండ పంటను కోతకు కూడా అవకాశం ఇవ్వకుండా యంత్రాలతో ధ్వంసం చేశారని కౌలు రైతులు వాపోయారు. నీటి పైపులు, వ్యవసాయ సామగ్రిని కూడా తీసుకెళ్లేందుకు సమయం ఇవ్వలేదని తెలిపారు. ఘటనా స్థలాన్ని రైతు సంఘాల నాయకులు సందర్శించి బాధితులను పరామర్శించారు. బాధిత రైతులు మాట్లాడుతూ తమ కుటుంబాలకు వారసత్వంగా వచ్చిన భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవటం అన్యాయమని అన్నారు. మహిళలను కూడా గౌరవించకుండా వ్యవహరించారని, తమ షెడ్లను ధ్వంసం చేశారని ఆరోపించారు. తమతో అధికారులు చర్చించకుండా ఏకపక్షంగా చర్యలు తీసుకోవటం వల్ల తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. కౌలు రైతులు కూడా తీవ్ర నష్టాన్ని చవిచూశామని చెప్పారు. 2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటను పూర్తిగా నాశనం చేశారని, తమకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. ఈ ఘటన అనంతరం బాధిత రైతులు ఉండవల్లిలో సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఈ వ్యవహారంపై న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తామని వారు ప్రకటించారు.